ఓకే. సో, నిన్న మన క్లాస్‌లో కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు ఇంకొన్ని కాన్సెప్ట్స్ అనమాట. లైక్ సేవ్ యాస్ ఎ టేబుల్, ఫ్రమ్ జేసన్, టు జేసన్, మ్యాప్ టైపు, అర్రే టైపు, గెట్ జేసన్ ఆబ్జెక్ట్, మ్యాప్‌కి మ్యాప్ వాల్యూస్. సో, ఇయన్నీ కూడా నేను ఈరోజు క్లాస్‌లో అయితే డిస్కస్ చేస్తాననమాట. బట్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్రతిది కూడా ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ సేవ్ యాస్ ఎ టేబుల్ ఉంది కదా! సో, ఏంటో చూద్దాం. సో బేసికల్‌గా సేవ్ యాస్ ఎ టేబుల్ అంటే మనకి లేటెస్ట్‌లో డెల్టా టేబుల్స్ ఏమంటే ఫైల్స్, టేబుల్స్ ఉంటాయన్నమాట. సో ఏదైతే డేటా ఫ్రేమ్ మనం క్రియేట్ చేస్తామో ఆ వచ్చిన డేటా ఫ్రేమ్‌ని డెల్టా టేబుల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలన్నది ఈ ఆప్షన్ అన్నమాట. సో, సో డేటా ఫ్రేమ్ ఏదో ఒకటి తీసుకుని ఇక్కడ లేదట్టుంది. ఇట్స్ ఓకే. డేటా ఫ్రేమ్ ఏదైతే తీసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఫ్రేమ్ ఉంది. సో ఇవన్నీ కూడా డిలీట్ చేయాలా మనకు అవసరం కదా. డిలీట్, 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 డిలీట్. ఓకే. సో రన్ చేద్దాం ఇది. సో మనం ఇక్కడ జస్ట్ డేటా ఫ్రేమ్ మాత్రమే తీసుకున్నాం అన్నమాట. అలానే లాగిన్ అవుతాం ఇప్పుడు కూడా, ఎందుకంటే మనం పర్సనల్ గా లేఅవుట్స్ గురించి చూద్దాం. ఓకే. ఫస్ట్ మీరు ఏదైనా పర్టికులర్ సెల్ రన్ చేయాలంటే ఫస్ట్ ఆ స్పార్క్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే సెల్ మీద క్లిక్ చేస్తారో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు చూస్తున్నారు మనకి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, జెండర్, లొకేషన్ ఇలా మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. ఇది వచ్చేసరికి డేటా ఫ్రేమ్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకి డేటా ఫ్రేమ్ ఉందో ఈ డేటా ఫ్రేమ్ ఉన్న డేటాని నేను ఒక టేబుల్ కింద క్రియేట్ చేస్తాను. ఓకే. టేబుల్ అంటే నాకు మొత్తం డెల్టా టేబుల్ గైస్. ఓకే. లేకర్స్‌లో డెల్టా టేబుల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో దాన్ని క్రియేట్ చేయడానికి డిఎఫ్ డాట్ రైట్, ఎందుకంటే మనం రైట్ చేస్తాం ఏదైతే డేటా ఫ్రేమ్‌లో డేటా ఉందో ఆ డేటా ఫ్రేమ్‌లో ఉన్న డేటాని టేబుల్ కింద రైట్ చేస్తాం కాబట్టి సేవ్ యాజ్ ఎ టేబుల్. ఓకే. సో మీరు ఇక్కడ మౌస్ అవుట్ చేస్తే నేమ్, స్ట్రింగ్, ఫార్మాట్ అండ్ సో పార్టీషన్ పై ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే మనం డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో టెంప్ లేకౌస్ ఓకే. సో ఇది డిఎఫ్ డాట్ రైట్ డాట్ సేవ్ యాజ్ టేబుల్ అన్నమాట. ఇది ఒక ఫంక్షన్ గైస్ గుర్తుంచుకొని ఈ ఫంక్షన్ లో మనం ఏం స్పెసిఫై చేస్తున్నాం అంటే టేబుల్ ని స్పెసిఫై చేస్తున్నాం అన్నమాట. రైట్ వన్ దిస్. సో లైక్ ఆల్సో పెట్టాలి. ఓకే. మనకైతే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఒకవేళ ఏదైతే మనం లేక్ హౌస్ లో టేబుల్ క్రియేట్ చేసామో అది టెస్ట్ చేసుకోవాలనుకుంటే సో మ్యాజిక్ కమాండ్స్ యూజ్ చేసుకొని స్పార్క్ ఎస్క్యూఎల్ లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో టెంపుల్ లేక్ హౌస్ డేటా. ఓకే. సెలెక్ట్. సో ఒకసారి మిస్టేక్ ఇస్తుందో కేర్ఫుల్ ఉండాలి. ఓకే. సో డెల్టా టేబుల్ క్రియేట్ అయింది కదా. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, జెండర్, లొకేషన్. ఓకే. సో మీరు కావాలనుకుంటే లేకోస్ లో కూడా వెళ్ళి వెరిఫై చేద్దాం. సో ట్రై టు రిఫ్రెష్. సో పేరేం పేరు టెంపుల్ లేకోస్ డేటా చూడండి. టెంపుల్ లేకోస్ డేటా అనమాట. ఓకే. అదే కదా మనం క్రియేట్ చేసింది టెంపుల్ లేకోస్ డేటా. ఇలా మనం ఏంటంటే సో టేబుల్స్ అంటే ఏదైతే డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని డెల్టా టేబుల్ కింద రైట్ చేయొచ్చు. ఓకే. సో ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. అదేంటంటే డెల్టా టేబుల్ క్రియేట్ చేయొచ్చు, అలానే పాత్ అంటే ఫైల్స్ లో కూడా మనం రైట్ చేయొచ్చు అనమాట. సో అదేంటంటే మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో df dot df dot write dot save as a table. Sorry.
ఓకే, సో మనం రైట్ చేసాం కదా. కాకపోతే ఇక్కడ ఫార్మాట్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట మీరు కావాలనుకుంటే. సో ఇప్పుడు చూడండి, ఫార్మాట్. సో మన ఏ ఫార్మాట్, డెల్టా టేబుల్ ఫార్మాట్. చూడండి, ఫార్మాట్ అనేది సోర్స్ స్పెసిఫై ద అండర్లైన్ అవుట్పుట్ డేటా సోర్స్, అంటే అది ఏ డేటా సోర్స్ కింద మనం స్పెసిఫై చేస్తున్నాం అని చెప్తాం అనమాట. మనమైతే డెల్టా ఫార్మాట్ అండ్ సో సేవ్ యాజ్ ఎ టేబుల్. ఇక్కడ సో టెంప్ ఫైనల్ డేటా లోడ్. సో ఈ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాను. సో అలానే పాత్ కావాలంటే పాత్ కూడా స్పెసిఫై చేయొచ్చు, అంటే ఏ ఫోల్డర్లోకి మీరు ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని మనం రైట్ చేస్తాం. సో ఇంతకుముందే చెప్పాను, సిఎస్వి ఫైల్స్ కావచ్చు, కానీ జేసన్ ఫైల్స్, పాకెట్ ఫైల్స్ రీడ్ చేయడం, రైట్ చేయడం అని చూసాం కదా. ఇక్కడ కూడా అంటే టేబుల్లోకి టేబుల్ క్రియేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సేమ్ ఎట్ ఏ టైం మనం ఫైల్స్ కింద కూడా రైట్ చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను ఫైల్స్ ఏదో చూస్తాను ఎక్కడికనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాను, ఏబి ప్లస్ పాత్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఇందాక క్రియేట్ అయిన టేబుల్, సో ఫార్మాట్ ఏందో చూద్దాం. ఓకే, పార్కెట్ వచ్చింది అనమాట. ఈవెన్ దో నేను స్పెసిఫై చేయకపోయినా సరే, సో ఫార్మాట్ వచ్చేసరికి పార్కెట్ వచ్చింది. ఇట్స్ ఓకే. సో డెల్టా టేబుల్ అంటే నథింగ్ బట్ పార్కెట్ ఫైల్స్ ఉంటాయి అనమాట. సో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని ఒక ఫైల్స్ కూడా మూవ్ చేస్తున్నాం అనమాట. అంటే ఫైల్స్ సెక్షన్ లో కూడా మనం రైట్ చేస్తున్నాం. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఓకే, గుడ్. సో ఏదో ఎర్రర్ వచ్చింది. That's one. Right, John. df dot y format delta del save as a table and for just a minute. Okay, so argument specify చేయడం మర్చిపోయాను. Okay, so is equal. Okay, రైట్ చేద్దాం ఇప్పుడు. ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి కదా. The associated location is not empty and so also not a delta table of condition. Temple is none and underscore between. And let's see, try to run. So error వస్తుంది. I think ఇప్పుడు క్రియేట్ అయింది. ఇది వస్తే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మిస్టేక్ చేస్తాను అనమాట, అంటే నేను పాత సరిగ్గా తీసుకోలేదు. 99% సీమ్స్ లైక్. ఓకే, సక్సెస్ అయింది గైస్. సో ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను, అంటే మీకు చూపించడం కోసం. ఫైనల్ డేటాలో ఓకే
చూడండి ఇక్కడ. సో టెంప్ ఫైనల్ డేటా లోడ్ అనమాట. సో టెంప్ ఫైనల్ డేటా లోడ్ అండర్ స్కోర్ టు సేమ్ మనకి టేబుల్ అనేది డెల్టా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది, అలానే లోడింగ్ కూడా ప్రివ్యూ అవుతుంది. సో యాజ్ వెల్ యాజ్ మనం ఫైల్స్ కూడా వెరిఫై చేయాలన్నమాట, ప్రాపర్గా వచ్చేలాగా. ఫస్ట్ ఇది చూద్దాం, దాని తర్వాత వీ కెన్ జంప్ ఇన్ టు దట్. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సో సేమ్ ఏదైతే ఫోల్డర్ ఉందో అదే ఇచ్చాను అనమాట. సో దానివల్ల మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, ఐ థింక్ మోడ్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది ఏదైతే ఏమైంది. ఓకే, మన ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 7 రికార్డ్స్ వచ్చినాయి. అలానే పాత్ కూడా చెక్ చేద్దాం. డేటా వ్యాలిడేషన్ టైం, డేటా వ్యాలిడేషన్ టైం. సో జనరల్గా ఎర్రర్స్ వస్తుంటే అంత మాత్రం మనం కంగారు పడాల్సిన అవసరం. చూడండి పాకెట్ ఫైల్ క్రియేట్ అయింది కదా. సో ఇలా మనకి ఏంటంటే, సో రకరకాలుగా కూడా రైటింగ్ కూడా చేయొచ్చు. సేవ్ యాజ్ అ టేబుల్ ఆప్షన్ ద్వారా గుర్తుంచుకోండి, మనం డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని సో వేరే డెల్టా టేబుల్ కింద రైట్ చేస్తున్నాం, అలానే వేరే ఫైల్ సెక్షన్ ఒక ఫోల్డర్ కూడా రైట్ చేస్తుంటారు. ఇలా పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి, సో దట్ మనకు ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు గైస్. సో ఎప్పుడైనా సరే సేవ్ యాజ్ ఎ టేబుల్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ ద్వారా డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని టేబుల్ కింద సేవ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫైల్స్ కింద కూడా మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అది ఓకే. సో దాట్స్ ఇట్. దాని తర్వాత సో మనకి ఫ్రమ్ జేసన్. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రమ్ జేసన్ అనేది ఫస్ట్ మనం డేటా ఫ్రేమ్ తీసుకుంటా గైస్. ఫ్రమ్ జేసన్ అది చూద్దాం. ఓకే, సో మీరు చూస్తే మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డీటెయిల్స్. ఓకే, మనకి ఇక్కడ డేటా ఎలా ఉందో చూడండి గైస్. ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారు ఇది. సో కీ వాల్యూ పేరు. ఓకేనా, మనకి డేటా ఎలా ఉండాలి? సో ప్రాపర్ ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. సో ఈ ఫార్మాట్ లో ఉన్న డేటాని ప్రాపర్ గా ఎలా డిఫైన్ చేయొచ్చు? ఒక్కోసారి రియల్ టైంలో డేటా అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటే, ఈవెన్ అది చేసిన ఫార్మాట్ అయినా సరే మనకి దాన్ని ప్రాపర్ గా ఎలా పార్సింగ్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలని మనం రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేయాలి. ఓకే. ఓకే, సో మీరు చూడొచ్చు స్ట్రింగ్ అన్నమాట. సో ఈవెన్ ఇంకా మీకు డీటెయిల్గా తెలియాలనుకుంటే డిస్ప్లే ఫంక్షన్ వాడండి, సో దట్ ఇంకా తెలుస్తుంది. మీనింగ్ ఏంటంటే, మనకి డిస్ప్లేలో అది అరే ఫార్మాట్ లేకపోతే మ్యాప్ టైప్ లేకపోతే ఏంటిది అనేది డీటెయిల్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సో దీని మీద క్లిక్ చేస్తే మనకేంటి, ఇది స్ట్రింగ్ ఫార్మాట్ ఉంటుంది. అదే ప్రాపర్ ఉంటే మనకి ఇక్కడ సో ఇండెక్స్ వస్తుంది, 0 రికార్డు, ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డ్ అనేది. ఓకే, సో కొన్ని కేసెస్లో మనకి డిస్ప్లే ఫంక్షన్ చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట, ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డేటాని ప్రాపర్గా ఎలా డిఫైన్ చేయాలనేది మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఫ్రమ్ PySpark, సో డాట్ SQL డాట్ ఫంక్షన్స్ ఫ్రమ్, సో ఇంపోర్ట్ కదా, ఇంపోర్ట్ ఫ్రమ్ JSON. ఓకే, ఫ్రమ్ JSON. అలానే ఫ్రమ్ PySpark dot SQL dot types. So struct types import structure type structure field. సో వీటి గురించి ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా చెప్పాయి కదా. సో ఎలా చేయాలంటే స్ట్రింగ్ టైప్. ఇలా నేను కావాల్సిన ఫంక్షన్స్ కానీ కావాల్సిన టైప్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఏదైతే ఉందో సో దీన్ని ప్రాపర్గా డిఫైన్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కదా, ఆ స్ట్రింగ్ ఫార్మాట్ని ప్రాపర్గా కన్వర్ట్ చేయడం కోసం నేను స్కీమా అనేది డిఫైన్ చేస్తాను. ఓకే, స్కీమా అనేది అనమాట డిఫైన్ చేస్తాను. అది ఎలా డిఫైన్ చేస్తాం ఏంటనేది చెక్ చేద్దాం. స్ట్రక్చర్ స్కీమా,
రైట్ స్ట్రక్ట్ టైప్. సో అరే తీసుకుంటాం. స్ట్రక్ట్ ఫీల్డ్ గైస్ వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో దయచేసి మీరు అక్కడైతే వెరిఫై చేయండి. లొకేషన్ కామా సో కామా స్ట్రింగ్ చెప్తాను ఏంటంటే స్ట్రింగ్ టైప్ అలానే. సో స్ట్రక్ట్ ఫీల్డ్ సో కామా కోర్స్ కోర్స్ స్ట్రింగ్ టైప్ చెప్తాను ఏంటంటే జస్ట్ కొంచెం టైం ఇస్తే చెప్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్కీమా అనేది డిఫైన్ చేశాను. ఈ స్కీమాలో రెండు కాలమ్స్ తీసుకున్నాను. ఇక్కడ స్ట్రక్ట్ టైప్ స్ట్రక్ట్ ఫీల్డ్ అనేది రెండు క్లాసెస్ అనమాట. స్ట్రక్ట్ టైప్ ఏంటంటే సో విత్ ఇన్ ఏ డేటా టైప్లో మనకి ఏదైతే కాలమ్స్ ఉంటాయో వాటి డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్ట్రక్ట్ టైప్లో మనం ఎన్ని స్ట్రక్ట్ ఫీల్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ లొకేషన్ కోర్స్ ఎందుకు తీసుకున్నా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లొకేషన్ కోర్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ అనేది నేను సపరేట్ చేయడానికి సో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను సో డిఎఫ్ డాట్ విత్ కామా డీటెయిల్స్. సో మీకు విత్ కాలమ్ ఫంక్షన్ ఎలా వర్క్ ఏంటో తెలుసు కదా, ఫ్రమ్ జేసన్. సో ఇప్పుడు మీకు డౌట్ అసలు ఫ్రమ్ జేసన్ ఫంక్షన్ ఏం చేస్తుందా అంటే బేసికల్గా పార్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి, పార్ట్స్ ఏ కాలమ్ కంటైనింగ్ జేసన్ స్ట్రింగ్ అంటే మ్యాప్ టైప్. ఓకే, ఏదైతే జేసన్ స్ట్రింగ్ ఓకే ఏదైతే జేసన్ కాలం అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉందో దాన్ని మ్యాప్ టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి, ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న జేసన్ని మ్యాప్ టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. దానికోసం మనం ఫ్రమ్ అండర్ స్కోర్ జేసన్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డిఎఫ్ డాట్ ఈఎంపీ డీటెయిల్స్ అంటే ఈ కాలం నేమ్ గైస్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కాలం నేమ్ వచ్చేసరికి ఈఎంపీ డీటెయిల్స్ కదా, అది తీసుకున్నాను, అంత నిమిషం లేదు. సో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక డౌట్ ఉంటే. కామా స్కీమా. ఓకే, డాట్ అలానే సో డిస్ప్లే డాట్ డిఎఫ్. సో డిఎఫ్ డాట్ ప్రింట్ స్కీమ్. ఇప్పుడు రన్ చేద్దాం. సో ప్రాపర్గా ఉండాలని చెక్ చేద్దాం. అలానే ఇక్కడ సో ట్రంకేట్ ఫాల్స్. చూడండి, ఇది మనకి ఎలా వచ్చింది, కానీ ఇక్కడ మౌస్ అవుట్ చేస్తే ఎలా వస్తుంది? మనం తీసుకుంటాం. ఓకే, సో సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది. మనం ఏదైతే జేసన్ స్ట్రింగ్ ఉందో దాన్ని మ్యాప్ టైప్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది. ఓకే, బట్ ప్రీవియస్ ఎలా ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఎలా ఉంది అండ్ ఇక్కడది ఎలా ఉంది. ఓకే, ఇలా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, మనం ఇక్కడ ఏం చేయలేదు గైస్, ఇంకోసారి చెప్తున్నాను చూడండి. మనకి ఏదైతే జేసన్ ఉందో ఇక్కడ సో ఈ జేసన్ అనేది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్ కావాలంటే మీరు సో ఇండెక్స్ చూడొచ్చు అనమాట. స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న జేసన్ కాలంని మనం మ్యాప్ టైప్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని సపరేట్ కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఏంటిది, లొకేషన్ అనేది ఒక కాలము, కోర్స్ అనేది ఒక కాలం కింద నేను ఎక్స్ట్రాక్షన్ చేయడం కోసము ఫ్రమ్ అండర్ స్కోర్ జేసన్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ ఏం చేశానంటే బేసికల్గా ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైతే స్ట్రింగ్ చేసిన కాలం ఉందో దాన్ని పార్స్ చేసి మ్యాప్ టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. దానికోసం నేను ఫస్ట్ ఇక్కడ ఆ రెండు కాలమ్స్కి
స్కీమా అనేది డిఫైన్ చేశాను. ఓకే, బై యూజింగ్ స్ట్రక్ట్ టైప్ స్ట్రక్ట్ ఫీల్డ్స్. సో ఈ స్కీమా అనేది నేను ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా వచ్చింది చూడండి. ఓకే, సో చేసిన ఫార్మాట్లో వచ్చింది. ఈవెన్ మీరు ఇక్కడ చూసుకున్న స్ట్రక్ట్ టైప్. ఓకే, సో స్ట్రక్ట్ అర్థమైంది. ఇలా మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఇప్పుడు మనం ఈజీగా సో మీరు కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు ఏంటని. సో df with column df2 is equal to df1 dot with column. So location comma df1 dot emp details dot location అలానే. సో with column course df1 dot emp details dot df2 dot show. ఓకే, పాస్ కావాలనుకుంటే సో డిస్ప్లే డాట్ డిఎఫ్. సో రన్ చేద్దాం. చూసారా? సో ఇలా ఉన్న డేటాని ఎలా తెచ్చాం? సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఒక్కోసారి డేటా మనకి ప్రాపర్ ఫార్మాట్లో రాదనమాట. ఆ ఫార్మాట్లో రాని డేటాని మనం సో డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా? ఇక్కడ చూస్తే ఎంప్లాయీ ఈ డేటా టైప్ వచ్చేసరికి స్ట్రక్ట్ అనమాట. ఓకే, స్ట్రక్ట్ డేటా టైప్ నుంచి మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంది? ఈఎంపీ డీటెయిల్స్లో లొకేషన్ అనే కాలం కావాలి. అలానే ఈఎంపీ డీటెయిల్స్లో కోర్స్ అనేది తీసుకుని చూడండి. ఇక్కడ ఈఎంపీ డీటెయిల్స్ డాట్ లొకేషన్, అలానే ఈఎంపీ డీటెయిల్స్ డాట్ కోర్స్. ఓకే, ఇలా ఫస్ట్ ఏంటి స్ట్రింగ్ ఉంటే దాన్ని స్ట్రక్ట్ టైప్ కింద కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మనకు కావాల్సిన కాలమ్స్ అనేది నేనైతే ఎక్స్ట్రాక్షన్ చేశాను. ఓకే, అర్థమైందా? ఇలా రకరకాలుగా చేయొచ్చు గైస్. కాకపోతే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, ఏంటి ఈ ఫ్రమ్ చేసిన ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ఏంటండి. బట్ జనరల్గా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అనమాట. ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ అంటే ఏముంది, ఓవర్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సో నేను చెప్తాను ఏంటండి. సరే, ఫస్ట్ మనకు వచ్చిన రీజనల్ కాలం అండి స్ట్రింగ్ టైప్లో ఉంది. ఓకే, దాన్ని ప్రాపర్గా డేటా టైప్ కింద కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన దాన్ని సపరేట్ కాలమ్స్ కింద ఎక్స్ట్రాక్షన్ చేయాలి. సో దానికోసం మనం ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన ఫంక్షన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఆ స్ట్రింగ్లో అంటే ఏదైతే చేసిన కాలం ఉందో ఆ కాలంలో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ లొకేషన్ కోర్స్ అనే 2 కాలమ్స్ ఉన్నాయి కదా, దానికి సపరేట్ స్కీమా తీసుకున్నాం అనమాట. సో స్కీమా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ చేసాం. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ లొకేషన్, ఎంప్లాయీస్ డీటెయిల్స్ డాట్ కోర్స్. ఇలా మనం సో రకరకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మీకు డేటా ఎలా ఉంది ఏంటంటే సో ఈజీగా తెలుస్తుంది. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు గైస్, నో ప్రాబ్లం. ఓకే, సో దీన్ని మనం వేరే విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి స్ట్రక్ట్ స్కీమా తీసుకున్నాం కదా, అలా కాకుండా మ్యాప్ టైప్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి. సో మ్యాప్ టైప్, సో దీని మీద మౌస్ అవుట్ చేద్దాం. ఇది క్లాస్ అనమాట. బేసికల్గా స్ట్రక్ట్ టైప్ స్ట్రక్ట్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లాసెస్ అనమాట. సో ఇక్కడే తీసుకుంటాం. మ్యాప్ టైప్ డేటా ఈస్ ఈక్వల్ మ్యాప్ టైప్. సో చూడండి ఇక్కడ కీ వాల్యూ ఉంటుంది. సో మనందరికి తెలిసిన మ్యాప్స్ అంటే కీ కామన్ వాల్యూ ఉంటుంది. కీ వచ్చేసరికి స్ట్రింగ్ అండ్ వాల్యూ వచ్చేసరికి కూడా స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ టైప్ ఎందుకు స్పెసిఫై చేశానంటే బేసికల్గా ఇక్కడ ఏదైతే మనకి డేటా ఉందో ఈ డేటా ఏంటిది, లొకేషన్ అనేది స్ట్రింగ్ డేటా టైప్, కోర్స్ అనేది కూడా స్ట్రింగ్ డేటా టైప్. కాబట్టి ఇక్కడ కూడా రెండింటికి కూడా నేను స్ట్రింగ్ టైప్ తీసుకున్నాను. అది అంతకుమించి ఏంటంటే
ఇప్పుడు దీన్ని సో స్ట్రక్ట్ స్కీమా బదులు రీప్లేస్ చేస్తాం. ఓకే, ఇందాక ఏంటి స్ట్రక్ట్ స్కీమా యూజ్ చేసాం కదా, బట్ ఇప్పుడు మ్యాప్ టైప్ తీసుకొని ఆ మ్యాప్ టైప్ని ఇక్కడ ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. ఇది రన్ చేద్దాం ఒకసారి ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో బేసికలీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది, మ్యాప్ వచ్చింది. కానీ ఇందాక ఏమొచ్చింది, స్ట్రక్ట్ వచ్చింది. అంటే ఇక్కడ స్ట్రక్ట్ యూజ్ చేస్తాము, స్ట్రక్ట్ టైప్ వస్తుంది. కానీ మ్యాప్ యూజ్ చేస్తే మ్యాప్ టైప్ వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. మ్యాప్లో మనకి ఏముంటాయి, కీ కామా వాల్యూ ఉంటుంది. ఓకే, మనకేముంటుంది, మ్యాప్లో కీ కామా వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనం అయితే డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదా. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి మనకు కావాల్సిన విధంగా కీ కానీ వాల్యూ కానీ అన్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది రన్ చేస్తున్నాం చూడండి. సేమ్ ఏదైతే ఉందో హైదరాబాద్, బెంగళూరు, సో చెన్నై అండ్ డాక్స్ పవర్ బై సీక్వెల్స్. ఓకే, సో మనకి డిఎఫ్ వన్ సేమ్ మీరు ఏది యూజ్ చేసినా సరే సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఏదో స్ట్రక్ట్ టైప్ కానీ మ్యాప్ టైప్ కానీ. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రింట్ స్కీమాలో ఒక రకం వస్తుంది అనమాట. అంటే ఇందాక స్ట్రక్ట్ వచ్చింది, ఇప్పుడు మ్యాప్ వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు మ్యాప్ యూజ్ చేసాం, బట్ ఇందాక వచ్చేసరికి స్ట్రక్ట్ అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు మీకు. సో ఫస్ట్ టైం వినేవాళ్ళకి ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓకే, బట్ మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. ఓకే, ఈ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ లొకేషన్ డిఎఫ్ వన్ డాట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ డాట్ లొకేషన్ తీసుకున్నాం. అలానే కోర్సులు డిఎఫ్ వన్ డాట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ డాట్ కోర్స్ అన్నమాట. సో మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. అంటే ఇందాక డిఎఫ్ వన్ అలా ఇచ్చిన కానీ మేబీ దానివల్ల వస్తుందో అని డౌట్ రావచ్చు. మొత్తం చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను డిఎఫ్ త్రీ తీసుకుంటాను. డిఎఫ్ త్రీ త్రీ అని ఇక్కడ మారుస్తున్నాను. డిఎఫ్ సో డిఎఫ్ ఓకే, ఇది మళ్ళీ రన్ చేస్తాను. సేమ్ అదే అవుట్పుట్, ఎక్కడ కూడా చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ కూడా రన్ చేస్తున్నాను చూడండి. దట్స్ ఇట్. ఓకే, సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. సో ఇలా మీరు మ్యాప్ టైప్ అని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సో స్ట్రక్చర్ టైప్ అని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే స్కీమా అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీకు కన్వీనియంట్ బట్టి మీరు ఎలా అయితే డిఫరెంట్ చేసుకోవాలో అలా చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన అనేది సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ స్ట్రక్చర్ టైప్ ఏంటి, మ్యాప్ టైప్ అంటే చిన్న కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, బట్ ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత టూ అండర్ స్కోర్ జేసన్, ఇక్కడ కూడా స్కీమా తీసుకుందాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఏముంది ఇక్కడ, మ్యాప్ ఉందన్నమాట. ఓకే, మ్యాప్ లో మనకి ఏముంటుంది, కీ కామా వాల్యూ ఉంటుంది. ఓకే, మ్యాప్ లో ఏముంటుంది, కీ కామా వాల్యూ ఉంటుంది అనమాట. సో దీన్ని టూ జేసన్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, అది ఎలా చేస్తాం ఏంటంటే, ఇందాక ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన, ఇప్పుడు వచ్చేసరికి సో టూ అండర్ స్కోర్ చేసిన అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఎంత రిమూవ్ చేద్దాం. టూ అండర్ స్కోర్ చేసి df2 is equal df dot with comma emp data comma to underscore json df dot emp data. So df2 dot show అలానే సో డిస్ప్లే df2 అలానే సారీ అలానే సో df2 dot
ఓకే. అసలు ఈ టూ అండర్ స్కోర్ చేసిన ఫంక్షన్ ఎందుకనే డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇది కాలం రిటర్న్ చేస్తుంది. సో column converts a column containing structure type none type into సో JSON string. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ టూ అండర్ స్కోర్ చేసిన అంటే మీకు ఏదైతే మ్యాప్ టైప్ కానీ స్ట్రక్చర్ టైప్ కానీ అరే టైప్ ఉంటుందో సో దాన్ని స్ట్రింగ్ టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి. సో మనకి టూ అండర్ స్కోర్ చేసిన ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మీకు వచ్చే కాలం అనేది ఏదో స్ట్రక్చర్ టైప్ కానీ అరే టైప్ కానీ మ్యాప్ టైప్ కానీ ఈ మూడు టైప్స్ లో నుంచి స్ట్రింగ్ టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. కానీ మనం ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన ఫంక్షన్ ఏంటి, మీకు స్ట్రింగ్ లో ఉన్నదాన్ని అరే టైప్ కానీ లేకపోతే సో మ్యాప్ టైప్ కానీ స్ట్రక్చర్ టైప్ కానీ కన్వర్ట్ చేస్తుంది, అంటే వాయిస్ వర్షన్. ఓకే, అదో స్ట్రింగ్ నుంచి స్ట్రక్చర్ మ్యాప్ అరే టైప్, బట్ ఇది వచ్చేసరికి ఆ మూడింటి నుంచి స్ట్రింగ్ టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. సింపుల్ లాజిక్. ఓకే, రన్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ట్రంకేట్ ఫాల్స్ ఇద్దాం, ట్రంకేట్ రైట్ వన్స్. ఇక్కడ కూడా మనం డిస్ప్లే ఫంక్షన్ సో నేట్ రేటింగ్ కోసం యా. ఓకే, మీరు ఇక్కడ చూస్తే మనకి ఏమొస్తుంది, తీసుకోవడం ఇన్పుట్ నేనేం తీసుకున్నాను మ్యాప్ టైప్ లో ఉంది, కానీ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి ఏ టైప్ లో ఉంది, స్ట్రింగ్ టైప్. చూసారా, ఇది అన్నమాట, మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. సో ఇది ఎలా ఉంది అంటే ఇదేమో ఇన్పుట్, ఇది వచ్చేసరికి అవుట్పుట్ అన్నమాట. ఇలా మనకి రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి అది ఎలా డిఫైన్ చేయాలి ఏంటంటే ఓకే. సో అర్థమైంది కదా. ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన టూ అండర్ స్కోర్ చేసిన ఏంటంటే ఇంకోసారి చెప్తాను, ఫ్రమ్ అండర్ స్కోర్ చేసిన ఏంటంటే జేసన్ స్ట్రింగ్ ని అరే టైప్ కానీ మ్యాప్ టైప్ కానీ స్ట్రక్చర్ టైప్ కానీ ఈ మూడు టైప్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే టూ అండర్ స్కోర్ చేసిన ఏంటంటే సో అరే టైప్ మ్యాప్ టైప్ స్ట్రక్చర్ టైప్ ఉన్న డేటాని స్ట్రింగ్ టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. సింపుల్ లాజిక్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన క్వశ్చన్స్ అంటే మీరు ఎప్పుడైనా అడగచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రాక్టికల్గా కూడా చూపించాను. దాని తర్వాత మ్యాప్ టైప్. ఓకే, ఈ మ్యాప్ టైప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే చూద్దాం. సో ఇవన్నీ కూడా ఒకదానికోటి ఇంటర్లింక్ అనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, బట్ మీరు ఒకటికి 4 సార్లు చూడాలి. ఓకే, ఒకసారి చూస్తే ఖచ్చితంగా మీకు అర్థం కాదు. కొంచెం చూడండి ఇక్కడ, సో మ్యాప్ టైప్ అనమాట. మీరు కావాలనుకుంటే సో డిస్ప్లే ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే డిఆర్ టైటిల్ వన్ దిస్ వన్. చూసారు ఇక్కడ, సో కీ వాల్యూ ఎలా ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ సో ప్రింట్ స్కీమా తీసుకుంటే ఈఎన్పి లొకేషన్ డాట్ మ్యాప్ టైప్, ఇది కీ ఇది వాల్యూ. ఓకే, సో దీన్ని ఎలా ప్రాపర్ గా కన్వర్ట్ చేయాలి, ఓకే, సో ఏదైతే ఉందో సో దీన్ని ప్రాపర్ గా ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం అయితే మీరు ట్రై చేస్తాం. సో ఇక్కడ మనం మ్యాప్ టైప్ అనేది రెండు రకాలుగా రాయొచ్చు. సో అదేంటనేది సో ట్రై చేస్తాం. ఇది మనకు అవసరం లేదు, బట్ స్పెక్ట్ర స్కీమా okay, I think so this is గైస్ రెండు కూడా సేమే. ఇక్కడ చూస్తే నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడే మనం మ్యాప్ టైప్ అనేది స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ మ్యాప్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ టైప్. సో ఇందాక నేను ఫ్రమ్ మెంబర్స్ చేసిన చెప్పే చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో స్ట్రింగ్ టైప్ అనమాట.
ఇప్పుడు ఇలా ఉన్న డేటాని సో మనం వేరే విధంగా కూడా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అదేంటంటే ప్రాక్టికల్ చూద్దాం. చూడండి మనకి ఇక్కడ సో అబ్జర్వ్ చేస్తే మ్యాప్ టైప్ ఉందన్నమాట. మ్యాప్ టైప్ లో ఉన్నదాన్ని సో కీ వాల్యూస్ కింద ఎలా ఎక్స్ట్రాక్షన్ చేయాలి ఏంటని చెక్ చేద్దాం. సో df2 is equal to df, సో డేటా ఫ్రేమ్ కదా ఇక్కడ. ఓకే, సో డేటా ఫ్రేమ్ 2 నా. ఓకే, df2 నా డేటా df2 డాట్ విత్ కాలం ఎంపీ కంట్రీ df2 dot emp location details. Okay, column name dot get item ఇక్కడ మీకు కావాల్సిన కాలం అనేది స్పెసిఫై చేయండి. ఎంపీ అలానే నో కాలం ఉంది కదా, సో విత్ కాలం ఎంపీ లొకేషన్ df2 డాట్ చెప్తాను ఏంటండి. ఫస్ట్ కోడ్ లొకేషన్ డీటెయిల్స్ డాట్ గెట్ ఐటమ్. ఇక్కడ ఏంటండి ఎంప్లాయ్ కంట్రీ. చెప్తా గైడ్స్, కాకపోతే మీకు ఇక్కడ కావాలనుకుంటే సో నెక్స్ట్ లైన్ కానీ తీసుకొని రావచ్చు, నో ప్రాబ్లం. సో df3 డాట్ షో and get forms df3 dot schema. ఓకే, సో ఫస్ట్ రన్ చేద్దాం, దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మనకి ఇన్పుట్ డేటా రావటం ఇలా ఉంది. ఓకే, మ్యాప్ టైప్ ఉందన్నమాట. సో బేసికల్గా మ్యాప్లో ఏముంటాయి, కీ కామా వాల్యూ ఉంటుంది, అంటే కీ ఉంటుంది వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాప్ లో ఉన్న కీని వాల్యూస్ ని సపరేట్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే గెట్ ఐటమ్ అనేది యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి ఇక్కడ, అంటే ఏ ఐటమ్ మీరు కావాలో ఆ ఐటమ్ అనేది మీరైతే ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, సో గెట్ ఐటమ్ సో చేస్తే రావాలి. సో పర్టికులర్ ఐటమ్ ఏదైతే కావాలో సో దాన్ని మనం ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఎంప్లాయ్ కంట్రీ, సో ఇక్కడ ఏముంది మనకి, సో ఈఎంపీ కంట్రీ ఉంది కదా, సో ఈ ఐటమ్ ని తీసుకున్నాను. సో దాని తర్వాత ఇంకొక ఐటమ్ కింద ఎంప్లాయ్ లొకేషన్ అన్నమాట. మీరు చూడొచ్చు ఇండియా, సో యూకే, అలానే లొకేషన్ హైదరాబాద్ యూకే, అంటే ప్రాపర్గా వస్తుంది కదా. ఈవెన్ మీరు ఇక్కడ ప్రింట్ స్కీమ్ అని తీసుకున్న రెండు కూడా స్ట్రింగ్ టైప్ అన్నమాట. ఇలా మ్యాప్ టైప్ లో ఉన్న డేటాని ఇలా ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇందాక స్ట్రక్చర్ టైప్ లో ఉన్నది ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు వచ్చేసరికి మ్యాప్ టైప్ లో ఉన్నది గెట్ ఐటమ్ అనే ప్రాపర్టీ ద్వారా మనమైతే సో మీకు ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఈ డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ డేటా ఫ్రేమ్ నుంచి విత్ కాలం అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, అంటే కొత్తగా ఒక కాలం అనేది డిఫైన్ చేస్తున్నాం. సో దానికి సో df2 అంటే ఈ డేటా ఫ్రేమ్ నుంచి ఎంప్లాయీ లొకేషన్ డీటెయిల్స్ అనే కాలం నుంచి గెట్ ఐటమ్, ఆ ఐటమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది ఈఎంపీ కంట్రీ. దాని తర్వాత df2 డాట్ ఎంప్లాయీ లొకేషన్ డాట్ డీటెయిల్స్ డాట్ గెట్ ఐటమ్ లొకేషన్ అనే కాలం. ఇలా మీకు కావాల్సిన ఐటమ్ ప్రాపర్టీస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం స్ట్రక్చర్ టైప్ చూసినాం, మ్యాప్ టైప్ చూసినాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో అరే టైప్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా చెక్ చేద్దాం. సో మీరు గుర్తుంచుకోండి, సో మ్యాప్ టైప్, అరే టైప్, స్ట్రక్చర్ టైప్, ఈ మూడు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎస్పెషల్లీ మీరు జేసన్ తోటి వర్క్ చేసే మాట అయితే, రియల్ టైంలో జేసన్ ఫైల్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా సో ఈ మూడు కూడా ఎప్పుడు అవసరం అవుతుంది అనమాట. ఈ అర్థం కాకపోతే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్గా మీరైతే ఎప్పుడైనా అడగచ్చు అనమాట. రైట్.
సో ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాయి. మళ్ళీ ప్రతిదీ టైప్ చేయాలనుకుంటే కొన్ని గంటలు పడుతుంది అనమాట. మనకి అవసరం టైం వేస్ట్ ఫస్ట్. ఓకే ఓకే మీరు చూడొచ్చు ఇక్కడ. సో అలా నేను డిస్ప్లే కూడా యూజ్ చేస్తాను. డిస్ప్లే బిఎం. ఓకే లెట్స్ సీ దట్. సో ఇది వచ్చేసరికి అరే టైప్ గైస్. ఓకే అరేలో ఇండెక్సెస్ ఉంటాయి. బేసికల్ గా మ్యాప్ లో కీ వాల్యూస్ ఉంటాయి కదా, అరేలో వచ్చేసరికి ఇండెక్స్ పొజిషన్ అన్నమాట. 0 ఇండెక్స్ ఒకటో పొజిషన్, బట్ మ్యాప్ లో కీ వాల్యూస్ ఉంటాయి. సో ఇది అరే. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అరే, అదే కర్లీ బ్రాకెట్స్ ఉంటే ఆబ్జెక్ట్, అండ్ సెట్ టుపుల్ అరే ఆబ్జెక్ట్. ఈ 4 డేటా టైప్స్ అనేది పైథాన్ లో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. ఒకళ్ళ రిఫరెన్స్ కోసం మీరు ప్రీవియస్ క్లాస్ చూడండి, సో దట్ మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ అరేని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా ప్రాపర్గా చేయాలి అనేది అయితే మనం వెరిఫై చేస్తున్నాం అనమాట. ఈవెన్ ఇక్కడ మీరు స్కీమా కూడా చూడొచ్చు అనమాట. ఎంప్లాయీ లొకేషన్ అరే, దాంట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, స్ట్రింగ్ అనే ఎలిమెంట్ అనమాట. ఏమున్నాయి, స్ట్రింగ్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా డిఫైన్ చేసుకోవచ్చు. సో మనకి సో ఇందాక మ్యాప్ టైప్ స్ట్రక్చర్ టైప్ ఎలానో ఇక్కడ అరే టైప్ కూడా ఉండదు అనమాట. సో కాకపోతే ఇదంతా చెప్పింది కాబట్టి నేను మళ్ళీ టైప్ చేయడం లేదనమాట. ఒకవేళ ఇన్ కేస్ కొత్తదైతే ఖచ్చితంగా చెప్పేవాడిని. సో చూడండి అరే టైప్ ఇదంతా కూడా మనకు తెలుసు. చూడండి సేమ్ అనమాట. అదే కావాలంటే డిస్ప్లే కూడా యూజ్ చేస్తాను. డిస్ప్లే ఇంకా ఫైవ్. ఓకే సో ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. 0 ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఇలా అరే టైప్ అన్నమాట. ఇప్పుడు ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేయాలి, ఎలా ప్రాపర్ గా తీసుకురావాలనేది మనం అయితే అది తీసుకోవాలి. ఓకే ఇది పెద్ద కష్టమైతే కాదన్నమాట. ఈజీగా మనం ఇండెక్స్ పొజిషన్స్ 0 పొజిషన్స్ ద్వారా తెచ్చుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే సో ఇది తీసుకుందాం. సో df4 is equal df dot df ఏముంది, ఓకే డేటా ఫ్రేమ్ 1 dot with column. సో final result df dot column ఏంటంటే emp location 0 position. సో df4 dot show get false, get false, false, and df4 dot print. ఇప్పుడు ఇది ప్రాపర్ గా ఎక్స్ట్రాక్షన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఫిక్స్ చేద్దాం. So let me check. Final df implementation. ఇక్కడ సేమ్ దగ్గర వచ్చింది ప్రాబ్లం. నేను అదే వచ్చింది. ఓకే బిఎస్ వాడించింది. ఓకే చిన్న చిన్న మిస్టేక్స్ చేసేదని. ఓకే సో ఇందాక ఎందుకు మిస్టేక్ వచ్చిందంటే బేసికల్గా మనకి డేటా ఫ్రేమ్ 1 అనేది ఎక్కడా లేదనమాట. బట్ నేను బై మిస్టేక్ డేటా ఫ్రేమ్ 1 అని ఇచ్చాను. బట్ అది లేని కాడికి ఖచ్చితంగా ఎర్రర్ అయితే త్రో చేస్తా. అందువల్ల మనకి ఈ ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే సో అది అంత నిజం లేదు. సో మీకు అర్థమైంది కదా. ఈవెన్ దో మనకి అరే టైప్ ఉన్నా సరే, అరే టైప్ నుంచి ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే మనం
పొజిషన్ అనేది అంటే 0 పొజిషన్ ఒకటో పొజిషన్ రెండో పొజిషన్ ఆ ఎలిమెంట్స్ అనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా. సో ఇలా మనకి అరే టైప్ కావచ్చు, మ్యాప్ టైప్ కావచ్చు, స్ట్రక్చర్ టైప్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది వెరీ వెరీ ఈజీ గైస్. ఇక్కడ కష్టం అంటే ఏమన్నది బట్ బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. సో చెప్తాను ఇంకోసారి కూడా. స్ట్రక్చర్ టైప్ అండ్ మ్యాప్ టైప్ అండ్ అరే టైప్. ఓకే, సో అరే టైప్ ఈ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ ఫార్మాట్ లో. ఎస్పెషల్లీ మీరు జేసన్ ఫైల్స్, ఓకే, జేసన్ ఫైల్స్ తోటి హ్యాండిల్ చేసేటప్పుడు ఈ 3 ఖచ్చితంగా ఎక్కడ అవసరం అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ, కాబట్టి కొంచెం ఐడియా ఉండాలన్నమాట. ఈ స్ట్రక్చర్ టైప్ ఏంటి, మ్యాప్ టైప్ ఏంటి, అరే టైప్ ఏంటి. ఇందాక మీరు ఎస్పెషల్లీ ఈ ప్రింట్ స్కీమా ఫంక్షన్ చేసినప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది అది అరే ఎలిమెంటా లేకపోతే మ్యాప్ టైపా లేకపోతే స్ట్రక్చర్ టైప్ అనేది. సో దాన్ని బట్టి మీకు ఫర్దర్గా మీకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అనేది డిఫైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే ఓకే, సో ఇది వచ్చేసరికి అరే టైప్. దాని తర్వాత మనకి ఇంకేమున్నాయి, గెట్ జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో గెట్ జేసన్ ఆబ్జెక్ట్ ఎక్కడ కాపీ పేస్ట్. ఓకే, సో మీరు చూడండి ఇక్కడ మనకి జేసన్ ఉంది కదా, ఈ కాలం అనేది ఏ ఫార్మాట్ లో ఉంది, స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంప్లాయ్ లొకేషన్, అలానే ఎంప్లాయ్ లొకేషన్ ఏమున్నాయి, స్టేట్, కంట్రీ ఉంది. అలానే ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది. బేసిక్గా మనకి ఇక్కడ చేసిన కొంచెం వెరైటీ ఉంది, మీరు అర్థం చేసుకోవాలా. ఎంప్లాయ్ లొకేషన్ అనేది సో కీ అనమాట, కీ వాల్యూ వచ్చేసరికి మళ్ళీ ఆబ్జెక్ట్. ఓకే, అలానే డిపార్ట్మెంట్ అనేది కీ, ఇది వాల్యూ గుర్తుంది కదా. సో ఇది కీ, వాల్యూ వచ్చేసరికి ఆబ్జెక్ట్. ఇలాంటి కేసెస్ లో మనం ఎడిషనల్ గా గెట్ అండర్ స్కోర్ జేసన్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్. ఓకే, ఎందుకంటే ఇది వాల్యూ వచ్చేసరికి ఆబ్జెక్ట్ గైస్. ఓకే, సో ప్రాపర్గా చెప్తానండి. బేసిక్గా మనకి ఏంటి, ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది. ఓకే, కీ కామా వాల్యూ ఉంటుంది, కీ కామా వాల్యూ. బట్ ఇక్కడ ఎలా ఉందంటే కీ ఉంది, వాల్యూ వచ్చేసరికి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడ కీ ఉంది, డైరెక్ట్ వాల్యూ. ఇలా ఉన్నప్పుడు ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ ఇప్పుడు మనకేంటి ఆబ్జెక్ట్ అనుకో వల్ల ఫస్ట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఎక్స్ట్రాక్షన్. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ లో కీ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ అంటే ఆబ్జెక్ట్ తీసుకోవాలా, ఆబ్జెక్ట్ నుంచి మళ్ళీ కీ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. సో దీనికోసం మనం గెట్ అండర్ స్కోర్ చేసిన అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అనే ఫంక్షన్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేయాలి ఏంటనేది సో రైట్ అండర్స్టాండ్. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫైల్స్ పాత్ SQL.functions import get underscore JSON underscore object. చూడండి ఇక్కడ extract JSON object from a JSON string based on the JSON path specified returns JSON string of the extracted JSON object. అంటే బేసికల్గా ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే JSON ఆబ్జెక్ట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుందో, జేసన్ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది, అక్కడ నుంచి మనకు కావాల్సిన పాత్ స్పెసిఫై చేస్తాం కదా, అక్కడ వరకు ఇది ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. సో చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. df1 is equal to df dot select. సో empty id comma empty. సో నేను కావాల్సిన కాలమ్స్ అనేది తీసుకొస్తున్నాను. సో మనకి ఫాల్స్. ఓకే, రన్ చాలు. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయలేదు అనమాట, ఇంకా JSON అండర్ స్కోర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సో గెట్ JSON అండర్ స్కోర్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనం కాలం నేమ్ ప్రొవైడ్ చేద్దాం. కాలం నేమ్ ఏంటిది,
EMP details, okay. So comma, so $sign specify చేయాలి ఆబ్జెక్ట్ నుంచి తీసుకురావాలంటే DEPT alias ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, మనకి డిపార్ట్మెంట్ వచ్చింది కదా. ఇక్కడ నేనేం చేశానంటే సో గెట్ అండర్స్కోర్ చేసిన అండర్స్కోర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంది కదా, ఈ కాలంలో డాట్ డిపార్ట్మెంట్ స్పెసిఫై చేశాను. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ కాలమ్స్ మాత్రమే నేను తీసుకున్నమాట. సో దానికి అలియాస్ అనేది స్పెసిఫై చేశాను. ఓకే, ఎక్కడ దాకా ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్ ఈ ప్రాపర్గా వచ్చింది. కాబట్టి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ సేల్స్ ఓకే వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ మీద మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం. DF3 is equal to DF1 dot select ID. అక్కడేం రాయొచ్చు, కాకపోతే మీకు కొంచెం ఈజీగా ఉంటుందని DEPTని కామా గెట్ అండర్స్కోర్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటిది EMP డీటెయిల్స్ కదా. యాక్చువల్ కాలం నేమ్ ఇవ్వాలి గైస్. మనం ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఈ కాలం కాబట్టి ఈ కాలం నేమ్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ కామా $. Employee location alias DFP location. ఓకే, సో ఇది ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. DFP dot show అంటే fonts and DF2 dot print scheme రన్ చేద్దాం. సో ఓపెన్ చేద్దాం డీటెయిల్స్, అలానే లొకేషన్ కాలం కూడా ఇద్దాం. స్టెక్స్ పోకూడదు అనమాట. A column of function parameters. EMP details. Let's see. But just a minute. A column function you can okay, let me check. Department specific charge. ఎక్కడ మిస్టేక్ పోయిందో చూద్దాం. ఐ థింక్ DF పోతుంది. ఓకే, కనెక్షన్ అవసరం DF పోతుంది. యా, సో ఈ డేటా ఫ్రేమ్స్ ఇష్యూ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. ఓకే గైస్, ఓకే నాకు అర్థమైంది. సో మనం DF1 నుంచి రిఫర్ చేయాలి, కానీ డేటా ఫ్రేమ్ 1 నుంచి రిఫర్ చేస్తున్నాం. ఇది మనకి ఎక్కువ సార్లు ఎర్రర్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
సో ఇప్పుడు చూడండి మనం ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసినాం కదా. ఓకే, మీరు చూడొచ్చు మనం సో ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఈ ఈఎంపి లొకేషన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈఎంపి లొకేషన్ నుంచి ఇక్కడ దాకా ఎక్స్ట్రాక్ట్ చేసిన, అలానే డిపార్ట్మెంట్ ఆల్రెడీ మనం చేసాం కదా. సో డిపార్ట్మెంట్, బట్ ఇది వచ్చేసరికి లొకేషన్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన విధంగా సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదే తీసుకుంటాను, కాపీ ఎంప్లాయీ లొకేషన్ డాట్, సో ఏమేమి కావాలి మనకి, స్టేట్ ఇక్కడ కూడా స్టేట్ అనేసి స్టేట్ పేస్ట్, సో పేస్ట్ ఉంది. ఇది వచ్చేసరికి కంట్రీ, COURNT కంట్రీ, ఓకే. ఓకే, రన్ చేద్దాం. ఓకే, మీరు చూస్తే స్టేట్, కంట్రీ, ఓకే, బెంగళూరు, పూణే, ఇండియా చూడొచ్చు, బెంగళూరు, పూణే, ఇండియా. ఓకే, ఇలా మన గెట్ అండర్ స్కోర్ చేసిన అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ ద్వారా కూడా మనం ఇలా ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఎంత లెంతీ అంటే మనకి, అంటే ప్రతిదీ కూడా టైప్ చేయాలంటే ఖచ్చితంగా ఎర్రర్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనకి ఎర్రర్స్ వచ్చినా సరే అర్థం చేసుకోవడానికి, ఎస్పెషల్లీ మనకి ఈ రోజు క్లాస్లో ఈ డిఎఫ్ నెంబర్లో డేటా ఫ్రేమ్ మోడల్ ఇంకోటి చేయడం వల్ల మనకి ఎక్కువ ఎర్రర్స్ వచ్చినాయి అనమాట. అది మనం కొంచెం ఇన్స్పైర్ అయిన వల్ల. బట్ ఏవో మీకే అర్థమైంది కదా. సో అండర్ స్కోర్ చేసిన అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే, ఇది మనకి కంప్లీట్ చేసిన స్ట్రింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఈ పర్టికులర్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన గెట్ అండర్ స్కోర్ చేసిన అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని, మళ్ళీ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంప్లాయీ లొకేషన్లో స్టేట్ అనే కాలం, ఎంప్లాయీ లొకేషన్లో కంట్రీ అనే కాలం. అంటే ఎక్కడికైనా మీరు ఏదైతే పాత్ స్పెసిఫై చేస్తారో ఆ పాత్ వరకు మనకు కావాల్సిన విధంగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఈవెన్ మీరు సో డిఎఫ్ కూడా డిస్ప్లే చేయండి. సో ఇక్కడ తెలుస్తుంది అనమాట డిఎఫ్. ఓకే, ఇది స్ట్రింగ్ లో ఉంది ఇంకా. ఓకే, స్ట్రింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ మనం సపరేట్ కాలమ్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, సో చూడండి ఇక్కడ, సో కంట్రీస్ సపరేట్ ఇలా ఆబ్జెక్ట్ నుంచి ఏ విధంగా మనకు ఆబ్జెక్ట్ ఉన్నా సరే మనం అయితే ఎక్స్ట్రాక్షన్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి అనమాట. తర్వాత సో మ్యాప్ కి మ్యాప్ వాల్యూస్, సో ఇది ఎలా ఇచ్చారు ఏంటనేది కూడా చెక్ చేద్దాం. ఇది చాలా ఈజీ, ఇది పెద్ద కష్టం అయితే కాదు. ఓకే, చూడండి ఇక్కడ, సో ఇది మనకి ఎంప్లాయీ లొకేషన్ డీటెయిల్స్ అనేది మ్యాప్ అన్నమాట. మ్యాప్ లో మనకి కీ వాల్యూస్ ఉంటాయి కదా, ఇది key, ఇది వాల్యూస్. ఓకే, ఎంప్లాయీ కంట్రీ అలానే ఎంప్లాయీ లొకేషన్ అనేది రెండు కూడా కీస్ అన్నమాట. ఇక్కడ దాని యొక్క రెస్పెక్టివ్ వాల్యూస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం వాటిని ఎలా స్ప్లిట్ చేయాలి అంటే, కీని ఒక కాలమ్స్ కింద, వాల్యూస్ ని ఒక కాలం కింద ఎలా చేయాలనేది మనం అయితే సో ట్రై టు అండర్స్టాండ్. సో దానికోసం మనం ఎక్స్ప్లోర్ అనే ఫంక్షన్ అయితే వాడాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్. సో ఏంటనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను, బట్ ఈ ఎగ్జాంపుల్ కొరకు నేనైతే చెప్తాను ఏంటండి, డిఎఫ్ డాట్ సెలెక్ట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈఎంపిని అలానే సో ఈఎంపి లొకేషన్ డీటెయిల్స్.
explode. So df dot emp location details. So df dot show and get forms df dot print scheme. Okay, run channel. So output వస్తుంది దాన్ని separate తీసుకుని రన్ చూడండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోడ్ అనే ఫంక్షన్ రిటర్న్స్ న్యూరో ఫర్ ఈచ్ ఎలిమెంట్ గివెన్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఈ ఎక్స్ప్లోడ్ అనే ఫంక్షన్ ఇన్పుట్ గా ఒక కాలం నేమ్ తీసుకుంటుంది గైస్. ఓకే, ఎక్స్ప్లోడ్ అనే ఫంక్షన్ ఇన్పుట్ గా కాలం నేమ్ తీసుకుంటుంది. అయితే ఆ కాలంలో మనం ఏదైతే అరే కానీ మ్యాప్ కానీ ఇస్తామో ఈచ్ ఎలిమెంట్ కి ఒక రోని రిటర్న్ చేస్తుంది. ఈచ్ ఎలిమెంట్ కి ఒక రో అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ మనకి సో ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇలా రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇండియాకు ఒకరు, హైదరాబాద్కి ఒకరు, యూకేకి ఒకరు, యునైటెడ్ కింగ్డమ్. చూడండి ఇక్కడ, సో ఇండియాకి ఒకరు, హైదరాబాద్కి ఒకరు, యూకేకి ఒకరు, యునైటెడ్ కింగ్డమ్, ఇలా మనకి రిటర్న్ చేస్తుంది. ఎక్స్ప్లోడ్ ఫంక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎఫెక్ట్ మీరు చేసి వర్క్ చేసేటప్పుడు సో బేసికల్గా ఇది ఇన్పుట్ కింద ఏదైనా కాలం నేమ్ తీసుకుంటుంది. ఆ కాలం నేమ్లో మీరు అరే కానీ మ్యాప్ డేటా టైప్ స్పెసిఫై చేస్తే ఈచ్ ఎలిమెంట్కి ఒక రో అనేది రిటర్న్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇది ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో దానికోసం మనకి 4 రోస్, ఇండియా, హైదరాబాద్, యూకే, యునైటెడ్ కింగ్డమ్ 4 రికార్డ్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన విధంగా మ్యాప్ కీస్ కానీ మ్యాప్ వాల్యూస్ కానీ ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. సో అవసరం లేదు. మ్యాప్ కీస్, మ్యాప్ కీస్ మ్యాప్ వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ ఓకే, సో బేసికలీ మ్యాప్ కీస్ అంటే రిటర్న్స్ అరే కంటైనింగ్ కీ ఆఫ్ ది మ్యాప్. అంటే ఏదైతే మ్యాప్ లో కీస్ ఉంటాయో వాటిని రిటర్న్ చేస్తుందా అని చెప్తుంది. బేసికల్ గా మ్యాప్ కీ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఇది కాలం నేమ్ అనేది తీసుకుంటుంది. ఇది ఏమి రిటర్న్ చేస్తుందంటే మీరు ఏదైతే మ్యాప్ లో కీస్ ఉంటాయో వాటిని మనకి రిటర్న్ చేస్తుందని చెప్తుంది. అలాగే మ్యాప్ వాల్యూస్ ఉన్నాయని చెప్తుంది. ఇది కూడా వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ అనేది కాలం నేమ్ అనేది ఇన్పుట్ గా తీసుకుంటుంది. చూద్దాం ఏంటనేది ఎలా అని. df1 కదా, df2 is equal to df1 dot with column. So key data, so map underscore key, so df1 dot emp location details, so slash with column, so key values data, map underscore values, df1 dot, so emp location details. Okay, df2 dot show. ఇది రన్ చేద్దాం. అలానే సో ఓకే, సో ఎంప్లాయీ లొకేషన్, ఎంప్లాయీ కంట్రీ, ఎంప్లాయీ కంట్రీ, ఎంప్లాయీ లొకేషన్ అంటే సో ఇలా వచ్చిన అవుట్పుట్ ని మనం ఇలా డిఫైన్ చేసుకున్నాం. ఓకే, బై యూజింగ్ మ్యాప్ అండర్ స్కోర్ కి మ్యాప్ అండర్ స్కోర్ వాల్యూస్, ఈ రెండు ఫంక్షన్స్ యూజ్ చేసుకుని బేసికల్గా మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది గైస్. కీ కామ వాల్యూ, దాని కీ డేటా వాల్యూ డేటా కింద మనం అయితే డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అన్ని ఫంక్షన్స్ మనకి ఎక్సెల్ వర్క్ అవుతానే ఉంటాయి అన్నమాట. వెరీ సింపుల్. మనకి ఏదైతే
సో మ్యాప్ ఉందో ఆ మ్యాప్ నుంచి మనకి కీ కామన్ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ రెండు ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మీకు కీని వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఐ థింక్ మనం అన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటాడు కానీ ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను, అలానే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.